దృష్టికి అనేక సమస్యలు తీసుకెళ్లామని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ నియోజకవర్గం కౌటాల మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గ సమస్యలను ప్రభుత్వం దృష్టికి శాసనసభ ద్వారా తీసుకురావడం జరిగిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ చేయాలని, అలాగే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కాలేజీల్లో సిబ్బందిని నియమించాలని పేర్కొన్నారు. సాగునీటి రంగంపై చర్చలో భాగంగా తుమ్మిడి హెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించాలని కోరామన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్చ జరగాలని, అలాగే శాసనసభ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగిందని తెలిపారు. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కేంద్రం నిధులు కూడా ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కింద ఈ నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి కేంద్ర నిధులు తీసుకొచ్చేనా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఉత్తర తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మన ఆవేదనను వెలిబుచ్చడానికి, ఆవేదనను తెలియజెప్పడానికి అసెంబ్లీని వేదికగా చేసుకున్నాం. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు కేటాయించకపోతే పక్కనున్న మహారాష్ట్రలో అభివృద్ధి పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి మా మీద కూడా ఒత్తిడి ఉంది అని తెలియజెప్పే ప్రయత్నంలో మనం చాలా వరకు సఫలీకృతమైనాం. అట్లనే ఇరిగేషన్ సివిల్ సప్లైస్ పద్దు మీద మాట్లాడినప్పుడు ఈ విషయం తెలియజెప్పడం జరిగింది. విషయంలో మాట్లాడినప్పుడు మారుమూల ప్రాంతం మా దగ్గర కూడా ఈ స్కిల్ యూనివర్సిటీ యొక్క శాటిలైట్ సెంటర్ కూడా మా దగ్గర ఏర్పాటు చేయాలని తెలియజెప్పడం జరిగింది. అట్లనే ఈ మండలానికి ఒక మినీ స్టేడియం నిర్మాణం కోసం కూడా చొరవ తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి మండల కేంద్రంలో ల్యాండ్ ఐడెంటిఫై చేస్తే మేము కూడా ఈ మినీ స్టేడియం నిర్మాణం చేస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అట్లనే గొర్రెల కాపరుల సమస్యల మీద కూడా వాయిదా తీర్మానం ఇచ్చినాం. చర్చకు రాలేదు. గొర్రెల కాపరులను ఈ ఫారెస్ట్ అధికారులు పెద్ద ఎత్తున ఇబ్బంది పెడుతున్నారు అని ఒకరోజు శనివారం రోజు మేము వాయిదా తీర్మానం ఇవ్వడం జరిగింది. వాయిదా తీర్మానం రిజెక్ట్ అయినా కూడా ప్రభుత్వానికి విషయం తెలియజెప్పే ప్రయత్నం తప్పకుండా చేసినాం. అట్లనే అటవీ అనుమతుల విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాం. అటవీ అనుమతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాల్సిన 12 కోట్ల రూపాయలు ఇంకా విడుదల చేయకపోవడంతో అటవీ అనుమతులు రావట్లేదు అని తెలియజెప్పడం జరిగింది. చాలా వరకు రోడ్లు పాడైనవి. ఈ పాడైన రోడ్లు ప్యాచ్ వర్క్స్ కూడా చేయాలని ప్రతిపాదనలు మంత్రి గారికి మరియు ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. వెంటనే ఈ వర్షాకాలంలో ఏదైతే ఫ్లడ్ వల్ల డ్యామేజ్ అయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ల నిర్మాణం కూడా త్వరితగతిన చేయాలని